తన ప్రసంగానికి కాస్త పదును పెట్టారు. పదును పెట్టి కాస్త సెటైరికల్గాను లేకపోతే తన వాళ్ళలో మొరల్స్ నింపడానికా లేదా అవతల వాళ్ళని పొలిటికల్గా డిమోరల్ చేయడానికా తెలియదు. కానీ విచిత్రంగా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అని చెప్పారు. గడిచిన కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఒకరిద్దరు బీజేపీలో కూడా వెళ్ళారు. అలాంటిది కాస్త ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నది ఏంటంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇది కొంత ఆశ్చర్యపోవాల్సిన అంశము. ఇది నిజమా అనేది ఒకటి. తర్వాత ఇంకొక కాంట్రాడిక్టరీ ఏంటంటే కేటీఆర్ గారు రోజు మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోతాడు, అదేంటది ఏదో అది ఉంది కదా మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే లాగా వెళ్ళిపోతాడు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు దాన్ని కొట్టిపారేశారు. ఇవాళ ఎవరు అట్లా వెళ్ళరు. ఒకవేళ రేవంత్ ఏదైనా పరిస్థితుల్లో వెళ్ళినా ఆయనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళరు, అందరూ మనతోనే వస్తారు. ఈ ప్రభుత్వాన్ని మోడీ బతకనివ్వడు. మన ప్రభుత్వం 110 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాడు, అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తాడా మోడీ పెద్ద దుర్మార్గుడు అని చెప్పి చాలా బీభత్సంగా తిట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమ దగ్గరకు వస్తారు, త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేది కేసీఆర్ గారు చెప్పదలుచుకున్న మాట. ఇది ఏంటి, దీని కథ, దీని కమామీసు, దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందులో ఎంత ఫ్యాక్ట్ ఉంది, కేసీఆర్ గారు ఎప్పట్లాగానే తన క్యాడర్లో మళ్ళీ ఒక జోష్ నింపడం కోసం అన్నారా లేక నిజంగానే అలాంటి వాసన పొగ ఏమైనా ఉందా కాంగ్రెస్